మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం మీద అధికార ప్రకటన రానుంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరికి వచ్చేసింది. ఇక దీంతో పాటుగా ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా అనిల్ రావిపూడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డు క్రియేట్ చేస్తుంది. దాంతో రాజమౌళి తర్వాత వరుసగా 8 విజయాలు సాధించిన డైరెక్టర్గా రికార్డు క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఇక చిరంజీవితో చేయబోయే సినిమాని మార్చి నెలలో స్టార్ట్ చేసి 2026 సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్‌ని సాధిస్తానని, తన ఖాతాలో 9వ హిట్ పడడం పక్కా అంటూ అనిల్ రావిపూడి చెబుతుండడం విశేషం. మరి చిరంజీవిని చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తానని అనిల్ రావిపూడి చెప్తున్నాడు. దాంతో చిరంజీవితో ఎలాంటి సినిమా చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా తన గత సినిమాల మాదిరిగానే రొటీన్ ఫార్ములాలో ఉంటుందా? లేదంటే కొత్తగా ఏదైనా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్‌గా నిలవడంతో ఆయన చేయబోతున్న సినిమాల మీద ప్రేక్షకులు విపరీతమైన అంచనాలైతే పెరిగాయి. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. మరి చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్‌ని అందుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అతనికి ఫోన్ చేసి అతనికి కంగ్రాట్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమా కోసం ఎంచుకున్న కథ గురించి కూడా చిరంజీవిని అడిగి తెలుసుకొని అందులో కొన్ని మార్పులు, చేర్పులు చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చేస్తున్న సినిమా యావత్ ప్రేక్షకులందరినీ మెప్పిస్తుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది అనిల్ రావిపూడి కలగా ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశారు.